అండ్ దివి ఈ సిరీస్ని నువ్వు యాక్సెప్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? నీ క్యారెక్టరైజేషనా లేకపోతే సస్పెన్స్ ఆర్ విచ్ వన్? Yeah, first of all, yeah, opportunity. Of course, opportunity. It's a Hotstar series. Okay. And ఎవరు వదులుకుంటారు మంచి ఆపర్చునిటీ? కదా మనీ ఎలాగో. ఎవరికైనా కానీ అండ్ పీపుల్స్ మీడియా హాస్ ఆల్వేస్ బ్లెస్డ్ మీ విత్ గుడ్ మనీ. అండ్ హాట్స్టార్ కూడా చాలా మంచి ఓటీటీ ప్లాట్ఫామ్. ఇది పీపుల్స్ మీడియా హాట్స్టార్ కలిపి చేస్తున్న ఒక ప్రాజెక్ట్ అనమాట. అది కాకుండా నాకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ ఒక్కొక్కలా ఉంటే నా క్యారెక్టర్ ఒక స్పెషల్ గా ఉంటది అన్నమాట. ఈ క్యారెక్టర్ కోసము నేను చేసిన అంటే సెట్కి వచ్చే ఫస్ట్ రోజు వరకు నాకు కూడా అంటే ఆడిషన్ ఇచ్చాను, చేసేసాము, సెలెక్ట్ అయిపోయాము, ఓకే. బట్ సెట్కి వచ్చే ఫస్ట్ రోజు వరకు నేను ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి, నాకు ఇంత టాటూలు ఉంటాయి, దీనికి ఇంత కష్టపడాలి, ఆ మార్కర్ పెట్టాలి, దాన్ని తూడవాలి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్తగా కష్టపడేది నేను కూర్చొని ఎంతసేపు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మార్కర్ తీసేసి టాటూ తన్ని పిలిపించారు సెన్సెస్. యా అండ్ ఇట్ ఇస్ టూ అంటే అదొక టైప్ ఆఫ్ టార్చర్. కొంతసేపు అలా కూర్చొని చేయించుకోవడము అండ్ మళ్ళీ తీయడంలో ఇంకో పెద్ద రిస్క్ అనేది చాలా స్కిన్ పైన వెళ్ళదు. సో బట్ దెన్ ఇట్స్ వర్త్ ఇట్. ఐ ఫీల్ ఇట్స్ వర్త్ ఇట్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ మనం ఎప్పుడైతే యూనిక్గా డిఫరెంట్గా ట్రై చేస్తామో, ఎప్పుడైతే కష్టపడతామో అది స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఉండేది వేరు, కొంచెం ట్యాన్ పూసుకొని కనిపించేది వేరు. యూ లుక్ మోర్ ఆ లుక్ లో కూడా బాగున్నది తెలుసా. చాలా ట్రైలర్ లో చూస్తున్నంతసేపు దివి ఇస్ సంథింగ్ డిఫరెంట్. దివిని అండ్ వన్ డే ఐ హావ్ టు ప్రైజ్ మ్యాగీ. యూ టుక్ ద రెఫరెన్స్ ఆఫ్ అ వారియర్, నో సీత ఫ్రమ్ ద బుక్. ఆ వారియర్ అనే రెఫరెన్స్ తీసుకొని అలాగే కాస్ట్యూమ్ కావాలని చెప్పి నన్ను అలాగే రెడీ చేయించి అలా పొడుగు జట్టు చేయించి అండ్ ఫర్ ద ఫైట్ సీక్వెన్స్ మ్యాగీ మేడ్ మీ లుక్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే. అంటే టాటూస్ విషయానికి వచ్చారు కాబట్టి ఇంతకు మీకు టాటూస్ ఉన్నాయా? టాటూసా? లేవా? నైస్. తన్నలు తింటావా? ఇది హరికథ ఎటో వేరే కదా రావు గారు. ఓకే. వేరే వెబ్ సిరీస్ తెలుగులో మనం చాలా చూస్తున్నాం. సో కానీ ఈ వెబ్ సిరీస్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సంథింగ్ ఇస్ డిఫరెంట్. అండ్ క్రెడిట్ ఎవరిది అనుకోవచ్చు? అబ్సల్యూట్లీ పిఎంఎఫ్. మీరు కమ్ ఆన్, వాళ్ళు విశ్వప్రసాద్ గారు. ఐ షుడ్ ఐ మీన్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ అలా చిన్నవాడు విశ్వ గారికి. ఎందుకంటే ద వే హీ సపోర్టెడ్, మీరు అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అంత సపోర్ట్ వస్తుందని. ఐ థింక్ విశ్వప్రసాద్ గారు has always been like this with all the product. అంటే ఆయన చేసే దాంట్లో he's very positive అని అనుకుంటున్నాను. అండ్ ఫర్ our series also there is never a hurdle. చాలా ఈజీగా చాలా బాగా జరిగిపోయింది, చాలా బాగా జరిగింది. And of course I got paid nicely. మెయిన్ ఇందాక మాట్లాడు అసలు యాక్చువల్లీ నాకు అది గుర్తులేదు, బట్ గుర్తు చేశారు కాబట్టి yes I have to thank him. Thank the production house. ఓకే. సో ఇప్పుడు నీకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ వచ్చింది అండ్ దాంతోపాటు అమౌంట్ తక్కువ ఇస్తా అన్నారు, ఒక చోట ఎక్కువ అమౌంట్ ఇస్తా అన్నారు, కొంచెం క్యారెక్టరైజేషన్ అలా ఉంది. సో వాట్ విల్ యూ చూస్? అంటే నిజంగా చెప్పాలంటే డబ్బులు ఈజ్ ద లాస్ట్ థింగ్ దట్ ఐ చూస్. సో ఫర్ మీ క్యారెక్టర్ బాగుండాలి, సెట్ అట్మాస్ఫియర్ బాగుండాలి. క్యారెక్టర్ బాగుండి అంటే ఐ థింక్ set atmosphere makes a lot of difference. You know, when the director talks to you nicely, when this whole set talks to you nicely, that's a positive set. You want to be there. Set కొంచెం సోసోగా ఉండి మనం ఉంటే మనకి సినిమా కాదు కదా, అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది. యూ కాంట్ వర్క్ దేర్ ప్రాపర్లీ. అండ్ మనీ అంటారా, నేను ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని డబ్బులేమంటా మనం ముందే మాట్లాడుకుంటాం, కానీ తర్వాత ఆఫ్టర్ యూ బికమ్ ఫ్రెండ్స్ విత్ దెమ్, నో యూ కాంట్ కాల్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ నాకు ఇంకా రావాలి ఇంకా అది ఎలాగో జరిగిపోద్ది, కొంచెం లేట్ అవుతాయి. కానీ I think first preference would be set atmosphere, my character, and how the opposite person is treating me and teaching me. పర్సనల్గా నాకు తెలిసిన దివి అయితే ఇలాంటి ఆన్సర్ ఇస్తుంది. సో అదే ఇచ్చింది అనమాట. మనీ దాని గురించి మాత్రం. సో దట్ విల్ బి అన్ సెకండరీ థింగ్ ఫర్ హర్. సెకండ్ థింగ్ ఐ థింక్ మోర్ దెన్ వర్కింగ్ ఐ థింక్ ఐ లైక్ ఇన్ మై హోమ్. ఒక రోజు కావాలంటే నేను రెస్ట్ తీసుకోవడానికి వన్ డే రెమ్యునరేషన్ పోగొట్టుకోనైనా నేను ఐ విల్ స్టే ఇన్ హోమ్. బికాజ్ నాకంటూ ఐ వాంట్ మై పర్సనల్ స్పేస్, ఐ వాంట్ మై టైమ్. ఎక్కువ పని చేస్తున్నా అన్నప్పుడు సార్ నేను బిజీగా ఉన్నాను సార్ అని చెప్పేసి ఐ విల్ రెస్ట్ ఇన్ హోమ్. ఐ లైక్ ఇన్ మై హోమ్. ఇంట్లో ఉండడం బాగా ఇష్టపడతాను.
అంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఏంటంటే ఆయనకు ఈ దశావతారాలు వేయించి సో ఆయనను చూపించి అంటే పోర్ట్రే చేసే విధానం అనేది కూడా సూపర్గా ఉంది. అండ్ ఇప్పటి వరకు చూడని రాజేంద్ర ప్రసాద్ గారిని ఇందులో ఎలా డిఫరెంట్గా మీరు చూపించబోతున్నారు? ఆన్సర్ మీరే చెప్పారు, ఇప్పటి వరకు చూడని రాజేంద్ర ప్రసాద్ గారిని. సో ఫస్ట్ ఆయనకి స్టోరీ నేరేట్ చేసినప్పుడు, నా రైటర్ నేరేట్ చేసినప్పుడు ఆయనకున్న ఒకే ఒక ఫస్ట్ డైలమా ఈజ్ దిస్ కై కెన్, ఐ మీన్ మ్యాగీ పేరు ఒక ఉంది, ఏజ్ ఇది, అంటే ఇవన్నీ పౌరాణికాలు వాళ్ళ ఇంట్లో నేరేట్ చేసినప్పుడు సార్కి పౌరాణికాలు అసలు వీడికి వచ్చా గ్రాంధికము ఆ భాష. సో ఇవి జస్ట్ లిటిల్ బిట్ ఆయనకి ఆ డైలమా ఉండింది ఎలా చేస్తారని. ఆయనకే కాదు ఫస్ట్లో నాకు కూడా అదే డౌట్ వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత, మ్యాగీ మ్యాగీ ఇలా అని. వన్స్ వి వెంట్ మొత్తం స్కెచెస్ అంటే సార్ ఎలా ఉంటారు రంగాచారి లుక్లో, సార్ భీముడు లుక్లో ఎలా ఉంటారు, బలి చక్రవర్తి లుక్లో ఎలా ఉంటారు, ఇంకా సో కాల్డ్ లుక్లో, రిషి లుక్లో. సో కంప్లీట్లీ వీ డిడ్ అ ప్రీ ప్రొడక్షనే. నా దగ్గర స్టోరీ వచ్చి 20 daysలో షూట్కి వెళ్ళాలి. వీటికి బ్రేక్ఫాస్ట్ 6 months బికాజ్ అంతే కదా. ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ 6 months. నో, ఈ కథని రేపు షూట్కి వెళ్ళిపోయేంత 20 daysలో నేను ప్రిపేర్గా లేను. సో వీ నీడ్ టు వర్క్ బ్యాక్. సో అగైన్ క్యారెక్టర్స్ మీద, క్యారెక్టరైజేషన్స్ మీద, స్కెచెస్, ఎవ్రీబడి హ్యాస్ స్కెచెస్. ప్రతి ఆర్టిస్ట్కి స్కెచ్, స్టోరీ బోర్డు, షార్ట్స్, లొకేషన్స్. అగైన్ విశ్వాసాన్ని మెచ్చుకోవాలి దీనికి. శశి కిరణ్ గారు అని ఉంటారు. సో సెకండ్ టైం రెక్కి వెళ్ళాం, ఎంఎస్ నాన్న సార్ వాళ్ళ డాటర్. ఓకే. సో సెకండ్ టైం ప్రాజెక్ట్ కి ఎంఎస్ నారాయణ గారి డాటర్ శశి కిరణ్ తమిళ. అంటే వెబ్ సిరీస్ అనేటప్పటికీ మెయిన్గా మన తెలుగు వెబ్ సిరీసెస్లో రీసెంట్గా చూస్తున్న వాటిలలో ఒక రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకుని ఒక బౌండరీస్ టైప్లో, మూవీస్కి అయితే ఒక బౌండరీస్ అనేది ఉంటుంది, అలాగే వెబ్ సిరీస్కి కూడా ఒక బౌండరీ ఉంటుంది. దాటితే ఈ వైలెన్స్ కానీ ఏదైనా కానీ రియాలిటీ కానీ చూపించకూడదు అని అక్కడే ఆగిపోతుంది. ఎస్ఎన్పి, స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీస్. యా. సో ఇందులో మనం ఆ స్టాండర్డ్ అంటే దాన్ని దాటామనుకోవచ్చా? ఎందుకంటే కొంచెం రా అండ్ రస్టిక్గా కనిపిస్తుంది అసలు. అంటే మన దాంట్లో ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మీరు అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అంతా చూసే ఒక సిరీస్ మంది. యా. ప్రతి ఒక్కళ్ళు చూడగలిగే సిరీస్, చిన్న పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు ఎవ్రీబడి కెన్ వాచ్ ఇట్ 100%. అండ్ సెకండ్ థింగ్, ఐ థింక్ మా దానికి ఖచ్చితంగా ఫైట్స్ అవన్నీ రిక్వైర్డ్. వైలెన్స్ చూడదు. ఇప్పుడు హీరోని కొడుతున్నారు లేదా ఒక ఇన్నోసెంట్ ఫెలోని కొడుతున్నారు, అప్పుడు మీకు ఒక మీ మానసిక స్థితి వేరేలా ఉంటుంది. ఇఫ్ సో కైండ్ ఆఫ్ క్రూయల్ పర్సన్ ఉన్నాడు, మీరు చాలాసేపు నుంచి హేట్ చేస్తున్నారు వాడిని, బట్ వాడు పడట్లా. వాడు దొరికినప్పుడు మీరు యాజ్ అన్ ఆడియన్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వీడు పెట్టిన నరకానికి వీడిని ఎలా చేయాలి? ఆడియన్స్ సాటిస్ఫై అవుతాడా, లేకపోతే ఆ వైలెన్స్ చూస్తాడా? వైలెన్స్ విల్ సీ దట్ వాళ్ళ లోపల ఉన్న ఆ కోరిక, ఎస్ ఇదే జరగాలి నా కొడుకు. సో దాట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆడియన్స్ చాలా క్లెవర్ అయిపోయారు ఇప్పుడు. దే లైక్ మోర్ రియాలిటీ. రియాలిటీకి ఇంకా దగ్గర చాలా, అంటే దే లైక్ మోర్ రియాలిటీ. ఇది సొల్లులా ఉందా, ఇది నిజంగా ఉందా అనేది చాలా వాళ్ళు చెప్పేస్తున్నారు అంతా ఇది. సో రియాలిటీకి దగ్గరలో. ఓకే. అండ్ తిరుపతి అన్నమాచార్య సర్కిల్ దగ్గర ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? అన్నమయ్య సర్కిల్. ఓకే, అన్నమయ్య సర్కిల్, తిరుపతి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఏం చేస్తున్నారు మీరు? అన్నమయ్య సర్కిల్లో పెద్ద గందరగోళంగా ఉంది, మొత్తం గోలగోళంగా ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో మేము పాపం జర్నలిస్ట్లం, తప్పకుండా రిపోర్ట్ చేయాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా చూపించాలి, అందరికి తెలియాలి కదా ఏం జరుగుతుందో, తిరుపతి ఇలా ఎందుకు అయిపోయిందో. పుష్ప గారిని కనపడకుండా పోతే ఆ మాత్రం ఉంటుంది కదా, మరి ఏం చేశారు మీరు? కనిపెట్టారా? మేము ఎలా పుష్ప అంటే పుష్ప కదా, అస్సలు తగ్గడు. పుష్పనే రావాలి తప్పితే మేము ఎలా కనిపిస్తాం? పుష్పనే వస్తాడు. ఎలా ఉండబోతుంది పుష్ప? పుష్ప ఈస్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ వండర్ఫుల్ మూవీ. అందరూ వెయిట్ చేస్తున్న సినిమా, ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ. సో పుష్ప ఫిలిం, ఐ థింక్ పీపుల్ విల్ టాక్. ఇంకా చాలా మంది మాట్లాడుకుంటారు మన తెలుగు ఇండస్ట్రీ గురించి, ఇంకా మాట్లాడుకుంటారు. ఇప్పుడు వరకు మాట్లాడుకున్నారు, ఇంకా మాట్లాడుకుంటారు. అండ్ నాకు తెలిసి ఒకప్పుడు మనం బాలీవుడ్ ఫిలింకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి అని ప్రతి ఒక్క అమ్మాయికి ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఉంది, ఐ వాంట్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ టాలీవుడ్, ఐ వాంట్ టు కమ్ వర్క్ ఫర్ టాలీవుడ్ తెలుగు ఫిలిమ్స్ అని. అండ్ డిఫరెంట్ ఫిలిమ్స్ అంటే అన్ని ఇండస్ట్రీలోకి వెళ్ళా. ప్రస్తుతానికి నాకు తెలిసి మన తెలుగు డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్. దే బ్రాట్ అ వెరీ గుడ్ నేమ్ టు అవర్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ హియర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వర్కింగ్ హియర్.